ఏమన్యాయం చేసినే జేపీ లత మాదిగా ఏమన్యాయం చేసినే నేమని అంటున్నానే ఆడే మందకృష్ణ గారికి ఇచ్చిన చిల్లర నాకేమో నీమంటున్నా నువ్వు ఒక పోరాట సమితి పెట్టుకొని మాదిగా హక్కుల కోసం పోరాడేటోనివి నీకు రాజకీయాలు ఎందుకురా రాజకీయ పార్టీ పెట్టుకో మరి నువ్వు ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటేమని చెప్పడానికి నువ్వు రాజకీయ పార్టీ కాదు కదా నువ్వు మాదిగా హక్కుల కోసం పోరాటం చేయి ఎవడో అధికారులు ఉంటే వానితో చేయి వాని కోసం వాని దగ్గర కొట్లాడు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అడుగు కేంద్రం చేయగలిగితే కేంద్రం అడుగు వీడు ఎప్పుడు అడిగిండు మందకృష్ణ గారు ఇక కేంద్రం నుంచి రావాల్సిన ఏం అడిగిండు మా గోదావరిలో నీళ్లు అడిగిండా మా కేంద్రం నుంచి నిధులు అడిగిండా మాకు రావాల్సిన కేంద్రం నుంచి ప్రాజెక్టులు అడిగిండా ఏమడిగిండు ఇప్పుడు యూరియా కావాలి వాడు కేంద్రం నుంచి అనుమతి ఇవ్వాలి మరి వాడు ఇస్తలేడు వద్దు మీరు ఎక్కువ వాడుకుంటున్నారు అని ఇంకా ఉల్టా మనకే అంటున్నాడు మరి యూరియా లేకపోతే మనకి యూరియాకి అలవాటైంది దానికి సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులు ఈ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు అలవాటు చేయాలంటే టైం పడుతుంది మరి వాడిని అడుగుపోరా వాని కాళ్ళు మొక్కుతావో వాని ఏం చేస్తావో వాని బూట్లు నాకుతావో అరే మందకృష్ణగా యూరియా తీసుకురాపోరా ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకురాపోరా ఎవడాపినరా వాడు బీజేపీ ఎంపీ ఒకటి తెచ్చింది లేదు బనకచెర్ల అని ఇలా నీళ్ళు ఎత్తుకోయే ప్రయత్నం చేస్తున్నారు మరి దాన్ని ఆపే ప్రయత్నం చేయరా మందకృష్ణగా ఏం చేసినావురా నువ్వు తెలంగాణకి ఏం చేసినావు బీజేపీతో దోస్తీ చేసి ఏం చేసినావు అంత పోరాటం చేసి ఏం చేసినావు వాడిని అడగవారా వాడి కేంద్రం మనది కాదురా వాడు జిఎస్టీ కడతలేము వానికి పెట్రోల్ వానికి ఎక్సైజ్ సుంకం కడతలేమా ఐటీ వాడు వస్తలేడా ఈడీ వాడు పంపిస్తలేడా మరి వాడు ఇక్కడ ఉన్న సంపద అంతా ఎత్తుకోబోతుంటే మరి ఈ సంపదకు లెక్క అడుగుతున్నావా ఈ సంపద ఏం చేస్తున్నాను అడుగుతున్నావా మనకు రావాలని కొట్లాడుతున్నావా ఏం చేస్తున్నావురా మందకృష్ణగా ఆర్ కృష్ణయ్యగా ఇంకోనిగా మీరు ఈ కులం పేరు మీద ఈ కులం వల్ల ఓట్లు వేయించి వానికి ఓట్లు వేయించి వాడు దోసుకున్న దానికెళ్ళి నీకు వాటాలు అడుక్కుంటున్నావు తప్ప నువ్వు ఏం చేసినావు జాతి కోసం ఏం చేసినావు చెప్పు తీసుకొని కొడతారు ఇలా అర్థమైంది ఆ కులపోలే కొడతారు పక్క కులపోడు అవసరం లే చెత్త నా కొడుకులు జాతిని మోసం చేసిన వాడి జన్మదినం అదే జరుపుకోవడం దురదృష్టకరం వర్గీకరణ అవ్వాలంటే రెండే మార్గాలు అంబేద్కర్ గారు ఇట్లా ఏలేదురా బాబు జగజీవన్ రామ్ గారు ఇట్లా ఏలేదురా మందకృష్ణగా నువ్వు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలేసే అర్హత లేదు బరాబర్ తిడతారు కడుపు కాలితే నీతులు వస్తాయరా బూతులే వస్తాయి బతుకున్నవాడిని చంపినట్టు పోస్టులు పెడితే తిట్టర్రా బరాబర్ తిడతారు జాతిని మోసం చేసిన వాడు వర్గీకరణ అవ్వాలంటే రెండే మార్గాలు పార్లమెంట్లో చట్టం చేయాలి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి గెలవాలి పార్లమెంట్లో చట్టం చేయలేదు సుప్రీంకోర్టు కేసు వేయలేదు పంజాబ్ వాడు వేసిన కోర్టులో ఇంప్లీడ్ అవ్వలేదు అసలు వర్గీకరణ సంబంధం లేని పార్టీ దేశంలో కులం తయారు చేసిన వేల సంవత్సరాలుగా జాతిని అంటరాని వారిని చేసి ఊరి బయట గెంటేసిన ఈ దొంగ నా కొడుకులకి వారికి ఓటేమని చెప్పి కొడుకు అమ్మ గుట్టలేదురా మాదిగలను శాశ్వత బానిసలుగా చేయడానికి కుట్రదారికి జన్మదిన జరపడం ఇది ఈ మందకృష్ణ గాడు దానికి ఈ జేపీ లత మాదిగ ఈ సురేష్ ఇంకో నకిరికంటి ఈ లంజ ఇష్టం ఉన్నట్టు పోస్ట్ పెట్టుకోరా ఏమైతుందిరా ఇప్పుడు చూస్తారు కదా జనాలు అరే ఫేక్ పోస్ట్ పెట్టినామని నీ నోటనే ఉంచుతారు అర్థమైందారా ఆలోచించండి మిత్రులారా ఆలోచించండి ఓకే ఇక అట్లనే ఇక చెత్త లంజ కొడుకులు అందరు ఏం లేదు ఒకటే మీరు గమనించండి చిల్లర తప్ప ఏం లేదు ప్రతి ఒక్కడు పైసలు తీసుకుంటున్నాడు ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఆయన పాట పాడుతున్నారు మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమెరికా అట్లయింది చైనా ఇట్లయింది ఇంకో దేశం అట్లయింది ఎందుకైంది అక్కడ ప్రజలు చిల్లర కమ్ముడు పోతలేరు అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు ఏదైనా మార్పు కావాలని వాళ్ళు కొట్లాడి పోరాటం చేసి మార్పు సాధించుకుంటున్నారు నీ ఇంటికి ఉండాలి ఇండియాలో అంటారు మరి చెత్త అయ్యాకరా చెత్త అన్నీ వేస్తావు ఏం కాదంటావు ఎడబడతాడు ఉచ్చవస్తావు మళ్ళీ వచ్చేసి నాకు ప్రభుత్వం ఏం చేస్తలేదు నువ్వు చెత్త వేస్తే వాడు రోజు ఉడుచుకుంటావు వాళ్ళనా నువ్వు చెత్త వేయకపోతే వాడికి జీతం ఇయ్యం కదా ఆ పైసలు కూడా మనం ఏదైనా అభివృద్ధి చేసుకుంటాం కదా నిర్దేశించిన నీ ఇంటికి తీసుకొని ప్యాకెట్ పెట్టుకొని ఇంటికాడ వేసుకో ఎందుకు వేస్తావు ఎడబడతాడా తెల్లారి వర్షం పడితే మళ్ళీ చెర్రలకు వచ్చే నదులకు వచ్చే సముద్రాలకు వచ్చి ఆడ చేపలు చచ్చిపోయాయి ఇంకో తాబేలు చచ్చిపోయాయి ఇంకోటి చచ్చిపోయాయి ఎందుకు వేయాలి లేకపోతే ఆ చెత్త అంతా నాళాలలో పోయి ఆ నాళాలు బంద్ అయిపోయి ఇండ్లకి నీళ్ళు రావట్టే 3 రోజులు నీళ్ళు వచ్చి బయటకు పోకుండా అయిపోయి ఆ యొక్క మళ్ళీ హెలికాప్టర్లకి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు వేయాలి లేకపోతే ఏమైతే రోడ్డు మీదకి చెత్త కామన్ సెన్స్ అనే మరి ఇదే చెత్త నా కొడుకులు దుబాయ్ పోతేనో అమెరికా పోతేనో మళ్ళీ చెత్త లోపల దాచిపెట్టుకొని కార్లను ఇంకా పాకెట్లను దాచిపెట్టుకొని ఆడ చెత్త డబ్బులు ఎత్తారు మరి మన దేశంలోకి వస్తే అంటే వేరే దేశం మీద ఉన్న ప్రేమ మన దేశం మీద లేదా ఎందుకేయాలి చెత్త ఏడబడతాడా దాచిపెట్టుకుంటే ఏమైంది ఇంటికి పోయినాక వేసుకుంటే ఏమైంది లేకపోతే ఆడ డబ్బలు పెడితే డబ్బలు వేస్తే ఏమైంది మార్పు కావాలంటే ఎడకెళ్ళి వస్తుంది
కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఆలోచించండి మిత్రులారా దయచేసి. మీ కామెంట్ చదువు.